యోధా పత్రిక చూద్దాం. ఈ పత్రిక 25 వచనాలు మాత్రమే ఉంటాయి. యోధా రాసిన పత్రిక 25 వచనాలు ఇందులో ఉన్నాయి. చూద్దాం త్వరగా. యోధా పత్రిక ఏం పత్రిక? యోధా ఎవరు? యేసు ప్రభుకు స్వయాన తమ్ముడు. యోధా ఎవరు చెప్పండి? యేసు ప్రభుకి స్వయాన. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తును జన్మించిన తర్వాత మరలా ఆమెకి పిల్లలు ఉన్నారు. ఆమెకి ఎవరున్నారు చెప్పండి? పిల్లలు. యేసు ప్రభు తమ్ముడు రాసిన యోధా పత్రిక, చిన్న పత్రికే యోధా పత్రిక. దేవుని స్తోత్ర. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో? ఒక అధ్యాయమే ఉంది. అధ్యాయంలో 25 వచనాలు మాత్రమే. చెప్పండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక అధ్యాయమే. అధ్యాయంలో 25 వచనాలు. ఈయనట మొట్టమొదటిగా మనం వాక్యం చదువుదాం. చిన్న వాక్యం చదివి వాక్యంలోకి వెళదాం. యోధా పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి మనము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మొదటి అధ్యాయం ఉండి 2 అధ్యాయం లేదు కదా. యోధా పత్రిక 1-2 వచనాలు చదువుతాం. ఎవరంట? యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రము. నీ పిల్లలమైన మేము మీ వాక్యం వినుటకు సిద్ధపడి ఉన్నాము తండ్రి. మాతో మీరు మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయ్యా. పరిశుద్ధాత్ముడా, మాట్లాడువారు మీరు కాదు తండ్రి, ఆత్మ మీలో ఉండి మాట్లాడన్నావుగయ్యా. రెండయ్యా, నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి. మీ స్వరమును వినిపింప చేయండి దేవా. నేను మాట్లాడితే బిడ్డలు నశించిపోతారు, మీరు మాట్లాడితే బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడతారు తండ్రి. విశ్వాసములు ఎదుగుతారు తండ్రి, ప్రేమలు ఎదుగుతారు, భక్తులు ఎదుగుతారు తండ్రి. సహాయం చేసి మీ స్వరమును వినిపింపజేయండి తండ్రి. నన్ను నీ నోటి పొరగా వాడుకోండి. మా హృదయాలు తెరవండి, మా మనస్సులను తెరవండి దేవా. కనికరించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన మనసు తెరవబడాలి, మన హృదయములు తెరవబడాలి. మూడవది బైబిల్ కూడా తెరవబడాలి. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ తెరిచి ముందు పెట్టుకొని, చదువొచ్చినా రాకపోయినా ఇలా తెరిచి ముందు పెట్టుకొని చూస్తా ఉండండి. చదువొచ్చిన వాక్యంకి వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పత్రిక గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మనము? యోధా పత్రిక. ఎవరు యోధా? ప్రభుని యేసుక్రీస్తు యొక్క స్వయాన స్వంత తమ్ముడు. స్వంత తమ్ముడు. నమ్ముతున్నారా మీరు? యేసు ప్రభు తమ్ముళ్ళు ఉన్నారా? చెల్లెళ్ళు ఉన్నారా? చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 3వ వచనం చదువు తల్లి. 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాదా? మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాదా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు యూదులు? యేసు ప్రభుని గురించి. ఇతడు మరియ కుమారుడు కాదా? ఎవరి గురించి చెప్పుకున్నారు? ఏం అద్భుతాలు చేస్తుంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు. యోధా అని ఉందా అమ్మ అక్కడ? అమ్మ యోధా అని ఉందా లేదా? యోధా ఎవరి తమ్ముడు? స్వయాన స్వంత. అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత మరలా మరియమ్మకు పిల్లలు పుట్టారు. ఇక్కడ 6వ అధ్యాయం 3వ వచనంలో లిస్ట్ లో ఉన్నవాడు వాళ్ళందరూ వాళ్లే. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? మొదటి వచనంలో యేసు క్రీస్తు దాసుని చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. మీకు ఆ విషయం తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు కుటుంబీకుల్లో ఎవరు యేసయ్య మీద విశ్వాసము ఉంచలేదు. ఆయన చేస్తున్న అద్భుతాలను చూసి, ఆయన చేస్తున్న బోధనను చూసి ఎగతాళి చేశారు. ఒకనొక సమయంలో అయితే ఆయనకు మతి చెల్లించిందని ఆయన కుటుంబ సభ్యులు అన్నారు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే ఆయన యొక్క కుటుంబీకుల్లో ఎవరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదట. మరి ఎప్పుడు విశ్వాసం ఉంచాడు యోధా? ఎప్పుడు ఆయనకు రక్షణ కలిగింది? చదువుతా 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయన చూసి. ఎవరా సహోదరులు? అమ్మ ఎవరా సహోదరులు? ఇందాక చదివారు కదా 6:3లో. వాళ్ళు సహోదరులు మనులు ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆ తర్వాత మరియమ్మ, అదేవిధంగా యేషపు వివాహం చేసుకుని తర్వాత కలిగిన పిల్లలు యోధా వీళ్ళందరూ అన్నమాట. ఓకే, చదువమ్మా. ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేయించుకున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు. ఎక్కడికి వెళ్ళమంటున్నారు? వాళ్ళు నమ్మట్లేదు. ఎవరు నమ్మట్లేదు?
ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. ఆయన సహోదరులు విశ్వాసం ఉంచారు, ఉంచలేదా? ఉంచలేదు. మరి ఎప్పుడు మారాడు యోధా? యోధా ఎప్పుడు మారాడమ్మా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మారాడు. చెప్పండి, దేని మైపరుచుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యోధా ఎప్పుడు మారాడు? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనను చూసి మారాడు. దేవునికి స్తోత్రం. మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసినప్పుడు యోధా అందులో ఒకటిగా ఉన్నాడు. యోధా పరిచర్య చేశాడు. యోధా ఏం చేశాడు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 9:5 యేసు ప్రభు సహోదరుడైన యోధాను గురించి రాశాడు. ఇక్కడ త్వరగా చదవండి, త్వరగా చదవండి. ఎంత పెద్దదమ్మా ఈ పుస్తకం? చిన్నదే. పుస్తకం పెద్దదా చిన్నదా? ఎన్ని వచనాలు ఉన్నాయి? 25 వచనాలు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 105. అలర్ట్ గా ఉన్నారులే. చదవండి. 9:5. చూసారా? ప్రభు యొక్క అంటే దీని అర్థం ఏంటి? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసునందు ఎవరు విశ్వాసం ఉంచారు? వీళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోధా ఏమన్నాడు? ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? యేసు క్రీస్తు దాసుడు. ఏమన్నాడమ్మా యోధా? యోధా ఏమైతుంది? యేసు ప్రభు వారికి తమ్ముడిని అంటా, దాసుడు అంటా. దాసుడను ఒకనొకప్పుడు నేను ఎరుగుక యేసు ప్రభు మా అన్న అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన నా ప్రభువు. ఎవరు ఒప్పుకున్నాడు? చదవడం. మొదటి అధ్యాయం మొదటి వచనంలో యేసు క్రీస్తు దాసులను యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని ప్రేమ యందు ప్రేమింపబడి దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని చేత ఏం చేయబడ్డామంటే మనం అందరము. నీ పక్కన వాళ్ళతో చెప్పు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పు. అమ్మ పక్కన వాళ్ళతో చెప్పు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. సెకండ్ నుంచి చెప్పు. అటు ఇటు చూడటం కాదు, మీరు చెప్తున్నారా లేదా నేను గమనిస్తూనే ఉంటాను. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏమన్నది అక్కడ వాక్యంలో? తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడి. అవునా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడి. రెండవది యేసు క్రీస్తు చేత భద్రపరచబడ్డాం. దేవుని స్తోత్రం. We are covered by the precious blood of Jesus. మనం యేసయ్య రక్తంలో కప్పబడి ఉన్నాం. మనం ఎక్కడున్నాం చెప్పండి అమ్మా? యేసయ్య రక్తంలో మనము కప్పబడి ఉన్నాం. యేసయ్య రక్తము క్రింద మనం ఉన్నాం. యేసయ్య రక్తములో మనం ముద్రించబడి ఉన్నాం. పరిశుద్ధాత్మలో భద్రం చేయబడి ఉన్నాం. అందుకనే కప్పబడ్డాం, భద్రము కదా. యేసు ప్రభువు ఏం చేయబడబడ్డామంట? భద్రపరచబడ్డారు. చెప్పండి. యేసు ప్రభు వారి యోహాను సువార్త 17 అధ్యాయం 11 వచనంలో ఒక ప్రార్థన చేస్తారు. తండ్రి వీరిని భద్రపరచమని ప్రార్థన చేస్తారు. చదవనమ్మ వచనం. యోహాను సువార్త 17 అధ్యాయము 11వ వచనం. త్వరగా చదువుదాం. 17, 11. వారి యందు నేను మహిమపరచుకున్నట్లు నేను ఇక లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమైనలాగున వారిని ఏకమైనలాగున మీరు నాకు అనుగ్రహించిన మీ నామమందు ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయబడాలి? కాపాడబడాలి. ఎక్కడి నుంచి? పరలోక ప్రాంతంలో ఏమనుంది? శోధనలోకి తేలిక దుష్టు నుంచి మమ్మలను తప్పించును. ఓరక మనం శోధించేవాడు దుష్టుడు. చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటి అయ్యారు యేసు ప్రభు తర్వాత ఇంకా మరియమ్మ గారికి పిల్లలు ఉన్నారా? అదే రోమన్ క్యాథలిక్ వాళ్ళు చూశారు అనుకో, పిల్లలు లేరు అంటారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ గారికి మగ సంతానం ఉంది, ఆడ సంతానం కూడా. దేవునికి స్తోత్రం. మగవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు కూడా పుట్టినట్లుగా దేవుని యొక్క వాక్యము స్థాపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయబడాలని కోరుకుంటున్నాడు? మనము భద్రపరచబడాలి. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనమును కూడా మనం చదువుదాం. అక్కడ కూడా భద్రపరచమని కోరుకుంటున్నాడు. అక్కడ కూడా ఏం చేయమని కోరుకుంటున్నాడు? భద్రపరచు. మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట రాకడయందు నిందారహితముగాను ఉండునట్లు కాపాడబడును. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? మనల్ని కాపాడటం. ఎక్కడి నుంచి? లోకము నుండి
పాపము నుండి, వ్యసనము నుండి, సాతాను యొక్క అధికారము నుండి వాళ్ళు కాపాడి తన కొరకు సిద్ధపరచడానికి మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ యొక్క యోధా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయా అమ్మా? ఎన్ని? 1 వచనాలు ఎన్ని? ఓకే. యోధా పత్రిక రాయడానికి నేపథ్యం ఏంటి? అసలు ఎందుకు రాస్తాడు ఈ పత్రికను? ఆయన కారణం ఏంటి? దేని గురించి రాయాలనుకున్నాడు? దేని గురించి రాస్తాడు? రక్షణ గురించి రాయాలనుకున్నాడట. దేని గురించి రాయాలనుకున్నాడట? కానీ భక్తిహీనతల గురించి రాస్తాడు. దేని గురించి రాస్తాడు? భక్తిహీనుల గురించి రాస్తాడు. భక్తిహీనుల సంఘంలోకి ఎలా దొరబడ్డారో దాని గురించి యోధా పత్రిక రాశాడు. యోధా పత్రిక మనం చెప్పుకుంటే దాదాపు 1-2 నెలలు పట్టింది. అని ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం కదా, ఉపోద్ఘాతంలోనే ఉన్నాం. ఇంకా ముందుకెళ్ళాలా? ముందుకెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 4 వచనాల్లో భక్తిహీనుల గురించి చెప్పాడు. ఎన్ని వచనాలు చెప్పాడు? 4 వచనాల్లో భక్తిహీనుల గురించి చెప్పాడు. భక్తిహీనతల గురించి రాశాడు. దేని గురించి రాశాడు చెప్పండి? 4వ వచనం ఒకసారి చదవండి. 4వ వచనం. ఏమై ఉన్నారంటే సంఘంలో ఏం చేయబడి ఉన్నారంట? రహస్యముగా దొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను ఏమైనారంటే వాళ్ళు సంఘములో భక్తిహీనులై ఉన్నారు. ఎక్కడ జొరబడ్డారు? జొరబడ్డది ఎక్కడ? సంఘములో. సంఘానికి రాస్తున్నాడు. అయితే సంఘములో దేని గురించి రాయాలనుకున్నాడు? ముందు రక్షణ చెప్పలేదు. నోరు తెచ్చి రక్షణ గురించి రాయాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమని ప్రేరేపించాడు? అది కాదు, నువ్వు భక్తిహీనుల గురించి రాయి. సంఘంలో జరబడినటువంటి భక్తిహీనుల గురించి రాయి. 4 వచనాల్లో భక్తిహీనుల గురించి రాశాడు. 5వ వచనంలో మనం చూడొచ్చు, 7వ వచనంలో మనం చూడొచ్చు, 9వ వచనంలో మనం చూడొచ్చు, 11వ వచనంలో 4 విధాలైనటువంటి భక్తిహీనుల గురించి అక్కడ రాశాడు. ఇండివిజువల్ గా ఉన్నటువంటి భక్తిహీనులు, వ్యక్తిగతంగా భక్తిహీనులు ఉన్నారు. తర్వాత గుంపుగా భక్తిహీనులు ఉన్నారు. చెప్పండి అమ్మా. వ్యక్తిగతమైన భక్తిహీనులు, రెండవది గుంపుగా భక్తిహీనులు, గుంపులుగా భక్తిహీనులు. చెప్పండి, అర్థమైందా మీకు? చెప్పేది అర్థమైందా? వ్యక్తిగతమైన భక్తిహీనత, రెండవది గుంపైన భక్తిహీనత, తర్వాత గుంపులు. చదవండి కావాలంటే 5వ వచనంలో ఉంటుంది, చూడండి త్వరగా. ఈ సంగతులన్నీ మీరు మొదట ఎరిగినను నేను మీకు జ్ఞాపకం చేయనదేమనగా ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను విడిపించినను. చూస్తారండి అమ్మా, విన్నారా? ఇక్కడ మొట్టమొదటి చరిత్ర సంబంధమైన భక్తిహీనులు ఎవరండి? చరిత్రలో రాయబడినటువంటి భక్తిహీనులు. చెప్పండి, చరిత్రలో రాయబడిన భక్తిహీనులు ఇశ్రాయేలు ప్రజలు. మొదటిగా భక్తిహీనత ఎక్కడ రాయబడింది? 5వ వచనంలో. ఎన్ని వచనంలో రాయబడింది? చరిత్ర సంబంధమైన భక్తిహీనులు ఎన్నిలో రాయబడ్డాడు? 5వ వచనంలో యోధా ఎత్తి రాస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సంఘానికి బుద్ధి రావాలని పాస్ట్ లో జరిగినటువంటి భక్తిహీనుల గురించి ఇక్కడ ఎత్తి రాస్తున్నాడు. దేవుని స్తోత్రం. చరిత్ర ఇదేంటి చెప్పండి? చరిత్ర. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఉన్నారా? యోధా టైంలో ఉన్నారా? చెప్పరేంటమ్మా, ఉన్నారా లేరా? యోధా టైంలో లేరు. కానీ 5వ వచనంలో ఇశ్రాయేలు భక్తిహీనతను గురించి, ఇశ్రాయేల్ దేవుని ఎదురు చేసిన ద్రోహముల గురించి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరొకసారి చదువు 5వ వచనం అమ్మ. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడమ్మా? ఇక్కడ కొంతమంది భక్తిహీనులు ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎవరు చెప్పండి అమ్మా? ఏ విధమైన భక్తిహీనులు మీరు చూడండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మీకు చదివితే అక్కడ ఎలాంటి భయంకరమైన భక్తిహీనులు మనకు అర్థమైంది. దేవుడు ఎన్నో మేలులు చేశాడట, ఎన్నో ఉపకారాలు చేశాడట. ఏం చేశాడంట? ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తే చదవండి మొత్తగా 106వ అధ్యాయము 13, 14, 15 వచనం. ఆయనను వారైన కార్యములను వెంటనే ఏమైపోయారు? ఆకి వింటున్నారు అందరూ? 5వ వచనంలో ఎవరి గురించి రాస్తాడు? మొట్టమొదటి చరిత్ర సంబంధమైన భక్తిహీనులు ఎవరు చెప్పరేంటమ్మా? యోధా పత్రిక మొదటి 5వ వచనంలో చరిత్ర సంబంధమైన భక్తిహీనుల గురించి రాస్తాడు. భక్తిహీనులు ఎలా ఉంటారు? చదవండి ఇప్పుడు 106వ కీర్తన 13, 14, 15 వచనాలు. ఆయనను వారైన కార్యములను. భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా మీకు? దేవుడు చేసిన కార్యములు వెంటనే మర్చిపోతారు. దేవునికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పరు.
ఆయన కార్యాలు వెంటనే మర్చిపోతారు. మరలా తిరుగుబాటు చేయడానికి ముందుకి వస్తారు. వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేదు. అరణ్యములో బహుగా ఆశించారు. ఏం ఆశించారంట? చాలా మందికి ఉండదు, సరిపోదు, లేనిది కావాలంటారు. ఏమంటారమ్మా? చాలా మంది ఏం కోరుకుంటారు? ఉండదానితో సరిపెట్టుకోరు, లేనిది కావాలని ఆశపడతా ఉంటారు. ప్రభువుకి నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాకు ఒక బండి కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన చేస్తున్నా? అప్పుడు నా దగ్గర నల్ల డొక్కు సైకిల్ ఉండేది, నల్ల కరిపోకు, నాకంటే నల్లకూడదు. చూసారా? ఎంతమంది చూసారమ్మా సైకిల్? నల్ల కరిపోకు సైకిల్ ఉంటుంది. అది 250 పెట్టి కొనుక్కున్నా. ఎంత పెట్టి కొనుక్కున్నా? దానికి గండికంత కర్రీగా ఉందంటే దానికి పెయింట్ లేదు, మొత్తం పెయింట్ అంతా వెళ్ళిపోయింది అనమాట. అంత కరిపోకు లోపల ఇక రాడ్లు మొత్తం సిలుము పట్టిపోయింది. అంత భయంకరమైన సైకిల్ ఉండేది నా దగ్గర. దేవుని స్తోత్రం. ప్రభువా ఏదైనా నాకు ఒక కొత్త సైకిల్ కానీ ఒక బండి కావాలయ్యా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ముందు నీకు ఇచ్చిన సైకిల్ శుభ్రంగా తుడుచుకో అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ముందు నీకు ఇచ్చిన సైకిల్ శుభ్రంగా తుడుచుకోని ఆయన. ఎందుకు చెప్తున్నా ఈ విషయం తెలుసా? నీకున్న దాంట్లో నువ్వు తృప్తిపడు, నువ్వు తృప్తిగా ఉండు, ఇచ్చిన దాన్ని నీటిగా వాడుకో. ఇంకొకటి నేను ఇవ్వడానికి సుముఖత చూపిస్తాను. దేవుని స్తోత్రం. ఇవ్వడానికి ఏం చేస్తాను? ఇష్టపడతాను. పరిశుద్ధాత్ముడు లేని స్థలాల్లో శుభ్రం ఉండదండి. ఆ వ్యక్తిలో కానీ ఇంట్లో కానీ శుభ్రం ఉండదు. పరిశుద్ధాత్ముడు ఉండడానికి ఆ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటుంది. ఆ ఇల్లాలు దేవుని స్తోత్రం. ముందు ఆ ఇల్లాలు ఆత్మతో నింపబడింది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకుంటాం, ఇంటిని వెలిగించుకుంటుంది. దేవుని స్తోత్రం. కొంతమంది ఇల్లాలు ఉన్నారు, తిని ఆ పక్కనే పడేసి అట్ట నిద్ర. ఏం చేస్తారు చెప్పండి? తిని ఆడ పక్కన పెట్టుకుని నిద్ర పడుతుందా వాళ్ళకి? నాకే అర్థం కాదు. మరి కొంతమంది ఇల్లాళ్ళు దేవుని ఆత్మతో నింపబడ్డారు, వాళ్ళని శుద్ధి చేసుకుంటారు. వాళ్ళ ఇంటిని కూడా, వాళ్ళు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా శుద్ధి చేయాలని కోరుకుంటారు. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? పరిశుద్ధాత్మతో వాళ్ళు దేవుని యొక్క పద్ధతి వారికి అవలంబించుకుంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం అడుగుతున్నా దేవుని నేను? ఒక బండి కానీ కొత్త సైకిల్ కానీ ప్రభువా తొక్కలేకపోతున్నా, నేను ముందుకు నడవట్లేదు. ప్రార్థన చెప్తే ప్రభు ఏమన్నాడో తెలుసా? ముందు దాన్ని శుభ్రంగా తుడుచుకో. ఏం చేయమన్నాడు? ముందు దాన్ని శుభ్రంగా ఉంచు. ఇచ్చిన దాన్ని బట్టి నాకు ఏం చెప్పాలి? నువ్వు కృతజ్ఞత చెప్పు. కొంతమంది ఏదైనా ఇచ్చారని బాగా ఇంకోటి ప్రభువా, ముందు దాన్ని శుభ్రం చేసుకుని పంపిస్తారు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొత్త సైకిల్ వచ్చింది. ఏ సైకిల్ వచ్చింది? మొదటి దానికి గోడ పక్కనే ఉంది, కొత్తది సీల్ సైకిల్. సీల్ సైకిల్ వచ్చింది. దేవునికి స్తోత్రం. మొదట చెప్పారుగా శుభ్రం చేసుకోమని, నేను శుభ్రం చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక వాక్యం చెప్తా ఉన్నా. ఏం చెప్తా ఉన్నా? ఏ వాక్యం అని చెప్తారా? పాలు ఎంగిచ్చోగా. దేని గురించి చెప్తా ఉన్నా? పాలు ఎంగిచ్చోగా ఏం చేస్తానంట? బకెట్, ఒక స్పాంజి, కారు తీసే క్లాత్ తుడుచుకొని సెంటర్లోకి వెళ్ళి అక్కడ బకెట్ పెట్టుకొని శుభ్రంగా తుడుతా ఉన్నాడంట. వచ్చి వెళ్ళిపోయాడు. అడుగుతున్నానండి, ఏం చేస్తున్నావా నువ్వు? ఏం చేసేటాను అంటే, కారు తుడుచుకుంటున్నాను అన్నాడు. ఏం తుడుచుకుంటున్నాను అన్నాడంట? కారు. ఏం తుడుచుకుంటానంట? కారా ఎక్కడుంది? ఏం కారు? ఎలా ఉంటది? నల్ల కారు, బొలేరో కారు. నల్ల కారు. అవునా? మాకు ఎక్కడ మీకు కనపడదు, నాకు కనపడుతుంది, నేను చూసుకున్నాను. దేవునికి స్తోత్రం. అదే మనమైతే మా అయ్యగారికి పిచ్చి పెట్టింది, చర్చిలో అనుకుంటే బయట కూడా పిచ్చి పెట్టింది. అక్కడ ఎవరు బాగా అక్కడ చర్చి అయ్యగారికి ఏం పట్టింది? పిచ్చి పెట్టింది. దేవునికి స్తోత్రం. ఆయన కూడా నాకులాగే ఒకసారి ఒక బ్రాండెడ్ సైకిల్ అడిగాడు. ఏమడిగాడంట? సంఘానికి చెప్పాడంట, నేను ప్రభుని ఒక బ్రాండెడ్ సైకిల్ ఫలాని యొక్క దేశం సైకిల్ అడిగాను, మరి ప్రభువు నాకు ఇస్తానని చెప్పాడని చెప్పాడంట. వారం చెప్పాడు కదా. వచ్చే వారం విశ్వాసులు వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారంట? విశ్వాసులు ఎక్కడికి వెళ్ళారు? సైకిల్ చూడటానికి అయ్యగారింటికి వెళితే అయ్యగారు ఏదయ్యగారు సైకిల్ వచ్చింది? ఆయన దారిలో ఉందన్నాడు. ఎక్కడ ఉంది అన్నాడంట? దారిలో ఉందన్నాడంట. ఓహో సరేలే, దారిలో ఉందని ఆ వారం వదిలిపెట్టి మరి 2వ వారం వెళ్ళారంట. అయ్యగారి సైకిల్ ఏదయ్యగారని అడిగారంట.
సైకిల్ నేను గర్భం ధరించా, ఏం ధరించా, అనడానికి టైం పట్టింది. ఇక ఈయన రెడీ అవుతుంది చర్చకి వాక్యం. వీళ్ళకంటే ముందు విశ్వాసులు వెళ్ళి మీ అందరికి టామ్ చేశానంట. అయ్యగారికి కడిపోయిందంట, అయ్యగారు ప్రెగ్నెంట్ అంట, కడుపులో సైకిల్ ఉందంట. లోపలికి వచ్చాక అందరికి పొట్ట చొక్కాలు ఏమి చూస్తున్నాడు. అయ్యగారు ఎన్నో నెల అయ్యారు. ఇలాంటి శాతత్వాలు కూడా ఉంటారు. ఆయన ఏమన్నాడంటే విశ్వాసం ద్వారా నేను దాన్ని గర్భము రావడానికి అది టైము అది ఆయన చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు 8 నెలలు పట్టింది కదా, అలాగో కొంత టైం పట్టిద్దని ఆయన ఉద్దేశం. ఆత్మ పద్ధతులు ఆయన చెప్పాడు, వీళ్ళకి అర్థం కాని శారీరకంగా మాట్లాడుకున్నారు. ఒక నెల పోయిన తర్వాత ఒక వ్యక్తి అమెరికా వెళుతూ ఆయన దగ్గర ఉన్నటువంటి బ్రాండెడ్ సైకిల్ ఆయన ఏదైతే అడిగాడో అంతకంటే ఆయన దగ్గర ఉన్న బ్రాండెడ్ వస్తువులన్నీ ఒక లోడ్ తీసుకొచ్చి ఎంచో గారి ముందు ఆపాడండి. ఎక్కడ ఆపాడు? వాళ్ళ ఇంటి ముందు 6వ వడతంలో వెళ్ళి గేట్ తీసుకుంటే ఒక లోడ్ ఉందంట. ఏముందంట? లోడ్. అప్పుడు ఆయన అడిగిన దానికంటే అధికమైనవి ఉన్నాయంట లోడ్లు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం రాయబడింది, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేస్తాను దేవుని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈసారి నేను దేవుని అడగల బండి పని. సైకిల్ ఇచ్చాడుగా, సైకిల్ మీద తిరుగుతున్నా. అంటే ఆయన ఎంతగా ఆయన ఒక దర్శనం చూపెట్టాడు. నేను ఒక కొత్త బండి వేసుకుని హైదరాబాద్ అంతా తిరుగుతున్నాను. అది నా దర్శనం. దేవునికి స్తోత్రం. నేను అడిగానా? అప్పుడు అడిగా, ఇప్పుడు అడగలేక సైకిల్ వచ్చిందిగా, దాని మీదగా దాని మీద ఇచ్చుకొని తిరుగుతా ఉన్నా. కొత్త బండి వేసుకొని హైదరాబాద్ మొత్తం తిరిగినట్టు ప్రభు చూపెట్టాడు. మెలుగు వచ్చింది. ఓహో, ఇక నాకు త్వరలో ఏం రాబోతుంది? బండి. ఏం రాబోతుంది? ప్రభు చెప్పిన 3 నెలలకు కొత్త బండి వచ్చేసింది. చెప్పండి, దేవుని ఏం పడుతున్నాం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు ఇవన్నీ నేను చెప్పా? కృతజ్ఞత. ఏమన్నా చెప్పండి. వారు ఆయన కార్యములను వెంటనే. నీకు ఇంకొకటి ఇవ్వాలంటే ఆయన చేసిన మేలును బట్టి నువ్వు ఎప్పుడు కూడా భక్తిహీనంగా మనం అనుకున్న భక్తులమై దేవునికి అనుదినము దేవునికి చేసిన మేలును బట్టి నీకు వందనాలని ఆయనకి మనము చెప్పాలి. దేవునికి స్తోత్రం. అందుకని భక్తులు ఏమని పాటలు పాడారు? నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. చెప్పమంటా? వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయినా. చదువమ్మా. ఏం చేస్తారంట? అరణ్యంలో ఉన్నదాంతో సరిపెట్టుకుంటున్నారంట. చెప్పరేంటమ్మా? పొయ్యి మీద కుండ పెట్టకుండా, పొలంలో పని చేయకుండా, చెమట కారకుండా ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు కదా? అవునా కాదా? మనము ఎంత పని చేసినా దేనికోసం చేస్తాం? అన్నం కోసం చేస్తాం. అవునా కదా? కొంతమంది అన్నం కోసమే బ్రతికోళ్ళు ఉన్నారు. వీళ్ళు అంటారు, ఏమంటారో తెలుసా? ఈ 40 సంవత్సరాల నుంచి మన్న 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 ఎట్టి అంటున్నారు వాళ్ళు. మన్న నేను తినలేకపోతా. మన్న కోపం మన్నా. దేవునికి కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చింది? అమ్మా, ఎవరికి కోపం వచ్చిందిరా? ఎందుకు? బాగా మన్నా తిని ఏమైంది? ఎగుటి వచ్చిందండి. అది ఎవరు తినే ఆహారం? దేవదూతలు తినే ఆహారం. మనుషుల్ని ప్రేమించి దేవుడు కురిపిస్తే దేవుని మీద కోపపడ్డారు. ఎవరి మీద కోపపడ్డారు? ఏమని అడుగుతున్నా? మాకు మాంసం కావాలి. ఐగుప్తుల మీద ఏం తిన్నాం? కాకరకాయలు, కేకరకాయలు, తర్వాత దోసకాయలు, బీరకాయలు అన్నీ తిన్నాం. పొయ్యి దగ్గర మాంసపు ముద్దలు తినేసినాం. ఇప్పుడు మాకు అవి లేవు. ఏమి లేవంటున్నారు? ఇప్పుడు మాకు అవి కావాలి. అతిగా ఆశించారండి. ఏం చేశారంట? అయితే నువ్వేం చేయాలి? ముందు ఉన్నదానితో సరిపెట్టుకోవాలి. ఉన్నదానితో ఏం చేయాలి? సరిపెట్టుకుని దేవుని స్తుతించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను చూడాలి. ఎవరు చూడాలి? నిన్ను దేవుడు. నీ సేవకు వచ్చిన కొత్తలో నీళ్ళు పెట్టి పొయ్యి మీద ఉడుకున్నా. ఇదో అమ్మ పొయ్యి మండలా
పొయ్యి పండింది కదా, అయ్యగారు వండుకున్నారులే అనుకునేవాడు. మేము లోపల మెదపడి వచ్చేవాళ్ళం. దేవునికి స్తోత్రం. ప్రభు చూడాలి. ఎవరు చూడాలి? ఇప్పుడు నాకు లేవని నేను ఒక అడిగాను అనుకో, ఒక కేలు బియ్యం అడిగి అయ్యవా, మరి ఆ రోజుకే కదా అయిపోద్ది కదా. మళ్ళీ తర్వాత ఇంకొకరిని అడగాలి. ఇవన్నీ అవసరమా? ప్రభువుని చూడనివ్వండి. ఎవరు చూడాలి? ప్రభువుని చూసిన దాకా వెయిట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. పిలిచింది ప్రభువు, బ్రతికితే బ్రతికిస్తాడు, చంపితే ప్రభు వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని పేరు పెట్టింది? ఏమని పేరు పెట్టింది ఆగరు? చూచుచున్న దేవుడవు. చెప్పరేంటి? చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూచుచున్న దేవుడవు నీవే. చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన కను దృష్టి ఎల్లప్పుడు మన మీదే అంటాడు. మీరు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయండి, రహస్యమందు చూచు మీ తండ్రి. ఏం చేస్తున్నాడంటే మన తండ్రి రహస్యముగా మనకు కనిపించకుండా మనలను చూస్తూ ఉన్నాడు. అరణ్యంలో నీళ్లు లేవు. హాగరు ఇస్మాయిల్ ఏం చేస్తున్నారు? దాహానికి అలమటించిపోతున్నారు. చూస్తున్న దేవుడు అక్కడ నీటి ఓటను తెరిచాడు. అలాగే దేవుని స్తోత్రం. ఎక్కడ కూడా దేవుడు నీటి ఓటను తెరిచాడు. ఇజ్రాయేలు సమాధానం, నీకు సమృద్ధిని ఇస్తున్నాను, తిని త్రాగి సంతోషించాను. తమ్ముడు దేవుని చెప్తున్నా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీటి ఓటను పుట్టిస్తున్నాను, ఎలుగుని ఇక్కడి నుంచి బయలుదేరదీస్తున్నాను. ఇక్కడి నుంచి ఎలుగు బయలుదేరును. ఏం బయలుదేరింది? నీకు సమృద్ధి కలుగును. ఏం కలిగిద్దమ్మా? ఏం కలిగిద్దంట? సమృద్ధి అనండి. సమృద్ధి అని చెప్పండి. నాకు తెలిసి సమృద్ధి. నా కుటుంబంలో సమృద్ధి, నా బిడ్డలకు సమృద్ధి, నేను చేసే ప్రతి పనిలో సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారు దేవుడు? ఎవరు చూశారు? చెప్పరేంటమ్మా? నీకేదన్నా కొద్దు ఉందనుకో దేవుడిని అడుగు. దేవుని అడుగు. మనుషుల్ని అడిగితే భాగ్యే. ప్రభుని అడుగు, నీకు సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 18వ వచనం కూడా చదవము గారు. 18వ వచనం. వారి సంఘములో అగ్ని రగిలను, వారి మంట ఏం చేసిందంట? భక్తిహీనులను కాల్చివేసింది. ఇశ్రాయేల్లో ఏం రగిలిందంట? అగ్ని. ఎందుకు అగ్ని రగిలింది? భక్తిహీనత. దేవుడు ఏది చేసినా తిరుగుబాటు. ఏది చేసినా ఎర్ర సముద్రం చీల్చాడా చేర్చలేదా? ఈ దరికి రావడంతో మళ్ళీ ఏం మొదలు పెట్టారు? మాకు అన్ని చేతి నీళ్ళే, మంచి నీళ్ళు లేవు, మంచి నీళ్ళు లేవు, రాళ్ళు తీసుకుని మోసేను కొట్టండ్రా. చరిత్రపరమైనటువంటి భక్తికి ఎవరిల్లు? ఎవరాళ్ళు? ఇశ్రాయేలీయులు. చెప్పరేంది? చరిత్రపరమైన భక్తిహీనుల గురించి మొట్టమొదటిగా రాశాడు. వీరు బయలు పేరును అత్తుకొని సక్షణాలు కల్పించిన వాటిని తిన్నారంట, విగ్రహారాధన చేశారట, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారంట. చేసిన వాళ్ళందరినీ దేవుడు మధ్యలోనే రాజకీయం చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? వీరు భక్తిహీనులని యోధా స్పష్టంగా ఎత్తి రాస్తున్నారు. వీళ్ళు ఎవరు చెప్పండి? భక్తిహీనులు. మొట్టమొదటి భక్తిహీనులు ఎవరు? ఇశ్రాయేలీయులు. రెండో భక్తిహీనులు ఎవరో చూడండి. యోధా రాసిన వారిలో రెండో భక్తిహీనులు ఎవరంటే 7వ వచనంలో ఉన్నారు చూడండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాను వాటి చుట్టుపట్ల ప్రాంతంలో ఉన్న వారిని వీరి వలె విచారం చేయొచ్చు. చూడండి, రెండవ భక్తిహీనులు ఎవరు? సొదొమ గొమొర్రా పట్టణస్తులు. రెండవ భక్తిహీనులు ఎవరమ్మా? చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉన్నారు. చూశారు కదా మీరు? సొదొమ గొమొర్రా పట్టణాలు చూశారు చూడలేదా? ఎంతమంది చూశారు? వీడియోలో చూశారు లేదా? ఏమైపోయినాయి? ఇప్పటికీ బూడిద. ఏమైపోయి ఉన్నాయి? ఇప్పటికి చరిత్రలో నిలిచి ఉన్నాయి. ప్రేమ దేవుని పిల్లలారా, ఇప్పటికి నేటికి మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ గా సొదొమ గొమొర్రా యొక్క బూడిద శకలాలు మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. మొట్టమొదటి భక్తిహీనులు ఎవరు? యోధా చెప్పిన వారిలో చరిత్రపరమైన భక్తిహీనులు ఎవరు? చెప్పరండి. మనం ఎవరు తెలిసి? వాళ్ళు ఏం రగిలిందంట? అగ్ని రగిలి ఎవరిని కాల్చేసింది? భక్తిహీనులు. చెప్పరేంది? ఇశ్రాయేలీయులు ఎవరైనారంట? భక్తిహీనులు. ఎందుకు భక్తిహీనులు అయినారు? ప్రతిదానికి సనుగుడే, ప్రతిదానికి గొనుగుడే. ఎవరి మీద?
మోసే మీద మీకు ఒక విషయం చెప్పనా? అమ్మ చెప్పమంటారు చెప్పండి గారు అన్నోళ్ళు చేయొద్దండి. ఒక సీక్రెట్ మీకు చెప్తా. భక్తిహీనులు ఒక ముఖం మార్చుకుంటారండి. ఏందయ్య గారు నా గురించి చెప్పినట్టుందో. భక్తిహీనులు ఎప్పుడు ముఖం మార్చుకునే ఉంటారంట. అమ్మా విన్నారా? ఎప్పుడు ముఖం మార్చుకునే ఉంటారు. ఆ భక్తిహీనులు ఎట్ట పెట్టుకుంటారంట ముఖం? ఎప్పుడు పేలాలు ఎగుతూనే ఉంటాయంట. ఒకసారి మోసే వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి రావడంతో పేలాలు ఎగుతున్నాయంట ముఖం నిండా. ఏందమ్మా అంటే ఇక ఎప్పుడు కేకరకాయలు కాకరకాయలైనా మాకు మా మోసం ఏమైనా ఇచ్చేది? ఇశ్రాయేలు మాంసాపేక్షిస్తున్నాడు. ఇశ్రాయేలు ఏమని చెప్పండి చూడండి. ఆ వచ్చినాన్ని సామెతల గ్రంథం 21. భక్తిహీనులు ఏమయ్యారంట? అమ్మా ఎనుకుంటారు చెప్పండి. భక్తిహీనులు ఎప్పుడు చూసినా ముఖం మీద కలకలలాడుతుందంట. భక్తిహీనులు ఏం చేస్తారంటే ముఖము ఏమన్నాడు సామెతలు 21:29 భక్తిహీనులు చదవనమ్మ గట్టిగా. అబ్బో కొంతమంది చర్చిలోకి వస్తారు. సెంగు ఒకటి అడ్డం అంతే. ఏమడ్డం? సెంగు ఒకటే అడ్డం, కానీ మొహం మాత్రం ఎవరు ఏమన్నారు వాళ్ళని. వాళ్ళు భక్తిహీనులు కదా, అట్టే ఉంటారు. ఒకసారి యాకోబు గారు మామ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట? మామ ఎట్ట పెట్టుకొని ఉన్నాడు. యాకోబుని చూడటంతో ఎట్ట పెట్టుకున్నాడు? అల్లుడేగా, పిల్లనిచ్చాడుగా, సంతోషం ఉండదు. ఏం మాట్లాడుకుంటున్నాడు? వెళ్ళి భార్య అంటుందంట రాహేలంట. ఏంది మీ నాన్న ముఖం నిన్న ముఖం మొన్న ఉన్నట్లేదు? మీ నాన్న ముఖం ఎట్లేదు? నిన్న మొన్న ఉన్నట్లేదు. ఏంది దేవుడిచ్చుకుని బాడంతో ఎడుతున్నా? ఎలా చూస్తానంట? నిన్న మొన్న ఉన్నట్టు యాకోబు లాభాన్ని ముఖం ఉందా? లాభాన్ని ముఖం వెంట పెట్టుకున్నాడు అంటే యాకోబు రాడు. ఎందుకు పెట్టుకున్నాడు చెప్పి తెలుసా? ఈయన గొర్రెలు ఎక్కువైతున్నాయంట. ఎవరి గొర్రెలు? యాకోబు గారు గొర్రెలు ఎక్కువైతున్నాయంటే ఈయన దొరుకుతున్నాయంట. దేవుడు చెప్పాడు నీ గొర్రెలను ఆశీర్వదిస్తానని యాకోబుతో. ఈయనకు అర్థం కాల. అందుకనే ఏదో దొంగిలిస్తాను నా గొర్రెలను తీసుకుని అందులో. మొట్టమొదటి భక్తిహీనులు ఎవరు? రెండవ భక్తిహీనులు సొదొమ గొమొర్రా పట్టణం వస్తుంది. ఈ చరిత్ర ఇలాంటి చెప్పండి. చూడండి మూడో వాళ్ళు ఎవరు చూద్దాం. 9వ వచనం. మూడో భక్తిహీనులు 9వ వచనం రాయబడ్డారు. చూడండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోసే యొక్క శరీరంలో కూర్చొని. ఇప్పుడు ఇది చరిత్ర ఇప్పుడు జరిగిందా జరిగిపోయిందమ్మా? ఇది వీళ్ళే భక్తిహీనులు, చరిత్రపరమైనటువంటి భక్తిహీనులు. చరిత్రలో ఉన్నటువంటి భక్తిహీనులు చెప్తున్నారు. 9వ వచనం చదివితే చదువు. అపవాది ఎవడో? భక్తిహీనుడా భక్తుడా? భక్తిహీనుడే కదా. భక్తిహీన దశలోకి ఎక్కడ భక్తిహీనుడు? పరలోకంలోనే భక్తిహీనుడయ్యాడు. తను సృష్టించిన సృష్టికర్తకి విశ్వాస పాత్రుడుగా ఉండకుండా అవిశ్వాసాన్ని కనపరచాడు. ఈ మూడో రకమైన భక్తుడు. కొంతమంది దేవదూతలను ప్రభువు బంధించాడంట, కొంతమంది విడిచిపెట్టాడంట. సొదొమ గొమొర్రా పట్టణంలో వాళ్ళు ఎంత భక్తిహీనులో తెలుసా? దేవుడు బంధించిన దేవదూతలను సహితం పాడు చేయాలనుకున్నారు. అంత భక్తిహీనులు అనమాట. దేని గురించి రాయాలనుకున్నాడు అసలు ఈ పత్రిక? రక్షణ అనండి, కానీ దేని గురించి రాశాడు? భక్తి. ఎంత అవసరమో తెలుసా? ఈనాడు కూడా సంఘంలో ఎలా ఉన్నారు? కొన్ని ఉపమానాలు చెప్పాడు భక్తిహీనులు కూర్చుని. అది చెప్తా మీకు. ఇంకొకటి ఉంది, అది 11వ వచనంలో ఇంకొక భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళు చదివిన తర్వాత వీళ్ళ గురించి కొన్ని ఉపమానాలు చెప్పాడు. వాళ్ళు ఎవరో చూద్దాం. 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఇక్కడ ముగ్గురు గురించి చెప్పాడు. వ్యక్తిగతమైన భక్తిహీనత, గుంపు వారిగా భక్తిహీనత, గుంపులుగా. ఇక్కడ 3 గ్రూపులు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకటి అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన
ఏ నడిచాడు? కయ్యూను భక్తి వీరుడా భక్తుడా? ఏ వాక్యాన్ని బట్టి? ఇప్పుడు చదువుతున్నా. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున. ఏంటి కయ్యూను నడిచిన మార్గం? ఏంటి? దేవునికి ఇష్టకరమైన మార్గములో కయ్యూను నడవలేదు. దేవునికి ఇష్టమైన బలి అర్పించలేదు. తాను తట్ట తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు. ఈ దేవుడు తింటడా అని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. మాట్లాడాడా లేదా? అమ్మా, ఎవరు మంచి అర్పణ తీసుకొచ్చారు? ఏబేలా కయ్యూనా? ఏబేలు ఎవరు? నీతిమంతుడా భక్తిహీనుడా? కొత్త నిబంధనలో ఏబేలు పేరు ఎక్కడుంది? 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గుంపులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గుంపులో ఏబేలు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏబేలు నీతిమంతుడు. ఏబేలు ఎవరండి? కానీ కయ్యూను ఏ గుంపులో ఉన్నాడు? ఏ గుంపులో ఉన్నావో పాడరండి. ఎరిగి తెలుసుకో, ఎరిగి తెలుసుకో, ఏ గుంపులో ఎరిగి తెలుసుకో. జాగు చేయగా వేగమేలుకో, జాగు చేయగా వేగమేలుకో. ఏ గుంపులో రక్షణ పొందిన గుంపులో ఉన్నవా? భక్తిహీన గుంపులో ఉన్నవా? దేవుని సంఘములో ఉన్నవా? లోకములో ఉన్నావా? ఎక్కడున్నావు? ఏబేలు గుంపు ఎక్కడ? ఏబేలు గుంపు ఏది? నీతిమంతుల గుంపు, విశ్వాస వీరుల గుంపు, ప్రార్థనా వీరుల గుంపు. దేవుని స్తోత్రం. ఏబేలు నీతిమంతుడు. ఏబేలు ఎవరు చెప్పండి? అది తన అన్న అయిన కయ్యూను గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భక్తిహీనుడు. కయ్యూను గురించి ఎవరు రాబడింది? ఏ గుంపులో ఉన్నాడు? అందరూ చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ గుంపులో ఉన్నాడు? నీతిమంతుల గుంప, భక్తిహీనుల గుంప? ఎందుకని? దేవునికి ఇష్టమైన పని కయ్యూను. 4వ గుంపు ఏంటది? భక్తిహీనుల గుంపులో 4వ వాడు ఎవరు వచ్చాడు? మొత్తం 7 మందిని కూర్చి రాశాడు యోధ. ఎంతమందిని కూర్చి రాశాడు చెప్తాను, లెక్క పెట్టుకోండి. దేవుని స్తోత్రం. 1 ఇశ్రాయేలు ప్రజలు, 1 2వది దూతలు, 3వది సొదొమ గొమొర్రా పట్టణస్తులు, 4వది సాతాను, 5వది కయ్యూను, 6వది బిలాము, 7వది కోరాహు. ఎంతమంది ఉన్నారు భక్తిహీనులు ఏదో పత్రికలో? 7 గ్రూపులు ఉన్నారు. ఆ చదవమ్మా. 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గము నడిచారు. కయ్యూను గురించి అర్థమైంది అప్పుడు మీరు? అదే వచనంలో బహుమానం పొందవలని బిలాము, బిలాము, బిలాము తెలుసుగా? బిలాము సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాము కూర్చుంటది. కయ్యూను గురించి ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. అవునా కాదా? మాట్లాడరే. ముఖం అంటే ఎట్ట పెడుతున్నాడు అంటే కయ్యూను 4వ అధ్యాయం వచ్చింది కదండి. దేవుడు అన్నాడు, ఏంది ఆ కయ్యూను అట్ట పెట్టుకోండి ముఖం. దేవుడు అడిగాడు. అది ఇందాక మనం చదివాక భక్తిహీన ముఖమును. అప్పుడేందమ్మా భక్తిహీన ముఖం ఏం చేస్తుండదంట? ఎలిగిద్దా? ట్యూబ్లైట్ లాగా ఎలిగిద్దంట. అమ్మ ఎట్టుంటది? మీరు ఎప్పుడైనా మార్చుకున్నారా ముఖం? అయ్యగారు అమ్మగారి దగ్గరికి వచ్చి ముఖం మార్చుకున్నారా? చర్చిలోకి వచ్చి ముఖం మార్చుకున్నారా? వాకింగ్ చేస్తుంటే ముఖం మార్చుకున్నారా? కొంతమంది అయ్యగారు అమ్మగారు చూడటంతో దేవుని స్తోత్రం. 4వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం కయ్యూను గురించి 4వ అధ్యాయము 5వ వచనం చదువు. ఏమొచ్చిందంట? కయ్యూనికి మిక్కిలి కోపము వచ్చి ఏం పుచ్చుకున్నాడంట? చెన్ను పుచ్చుకోవడం అంటే మార్చుకోవడం. ఎక్కడేం చెన్ను పుచ్చుకోవడం అన్నాడు, అక్కడేం మార్చుకోవడం అన్నాడు. యెహోవా కయ్యూనుతో నీ కోపం ఏంటి? ఏంటి అట్ట మార్చుకున్నావు? ఏంటి అట్ట మార్చుకున్నావు అబ్బాయి? ఏంటి అట్ట అమ్మాయి? ఏంటి అట్ట మార్చుకున్నావు మొహం? ఇంకా మార్చుకుంటారు కొంతమంది. కొంతమంది అయితే నమ్మని స్విచ్ చేసుకుంటారు. ఓ నా మొహం ఎలగట్లేదంట అయ్యారు. కొంతమంది అట్ట అనమాట అసలు వైరు పీకారు. ఏమన్నాడు? కయ్యూనుతో నీ ముఖమును. ఎవరు ఇస్తున్నారు ఐడెంటిఫికేషన్? దేవుడే. ఎవరు గుర్తించారు? దేవుడే. అంటే నిన్న ఉన్నట్టుందా కయ్యూను ముఖం? ఇప్పుడు ఎట్టుంది? అది మనం బొంగ మూతి పెట్టినాం. బొంగ మూత. ఏ మూతి పెడతారు?
అక్క నేను వెళ్ళొస్తానక్క, అత్తయ్య వెళ్ళొస్తా, సత్య ఫోన్ ఏం ముందు పెడతారు. ఇంకొకడు ఉన్నాడు బైబిల్లో, నా పోతు ద్రాక్ష తోట ఇవ్వలేదని ఎట్ట పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకుంది? ఏ రాజు? ఆహాబు రాజు ఏం పెట్టుకున్నాడు? మూతి ముడుచుకున్నాడు. అన్నం తినమన్నా నా పొద్దు పో, మూతి ముడుచుకున్నాడు. అన్నం తినమన్నా నువ్వే తిని పెట్టుకో, నేను పెట్టుకుని వీళ్ళంతా మన గురించి వచ్చినట్టుంది కదా. బొమ్మతులు మార్చుకున్న ముఖాలు. మరి ఏం చేస్తా, భక్తి వీళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎంజాయ్ చేస్తున్నారు ఇలా. దేవుని స్తోత్రం. ఏం మూతి పెట్టుకున్నాడంట? ఏ మూతి? ముఖం అంట నల్లగా పెట్టుకున్నాడంట. దేనికోసం? తనది కాని దానికోసం. ఇంకా చదవమ్మా. ఇప్పుడు బిలాము ఎవరి గురించి? బిలాము ఎవరు? బిలాము నడిచిన తప్పు త్రోవలో. బిలాము భక్తుడా భక్తిహీనుడా? దేవుడిచ్చిన వరాన్ని ఏం చేశాడు? దేవుడిచ్చిన వరాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. డబ్బు కోసం బాలాకు రాజు ఇచ్చే ఎండి బంగారం ఆశించి దేవుని వరాన్ని పోగొట్టుకున్న భక్తిహీనుడు దేవుని ప్రజలు శపించాలని చూశాడు. ఎవరిని శపించాలని చూశాడు? బిలాము నడిచిన తప్పు త్రోవ. బిలాము త్రోవ ఏంటి? తప్పు త్రోవ. భక్తుడా భక్తిహీనుడా? దేవుని మాట కోసం పరుగులెత్తాడా? ధనం కోసం పరుగులెత్తాడా? ఆ తర్వాత కొరాహు ఎవరున్నారు అక్కడ? కొరాహు ఎవరు? మోషే మీద తిరుగుబాటు చేశాడు. కొరాహు సంతానం సజీవంగా భూమిలోకి పాతాళం దిగిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భక్తిహీనులు ఎలాగో ఉంటారు అంటే. ఇప్పుడు ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకున్నామంటే మనం భక్తిహీనంగా ఉండకూడదు. భక్తిహీనులు అసలు దేవుని సన్నిధికి కూడా రాడంట. భక్తిహీనులు ఏం చేయరంటమ్మా? మాట్లాడరే. భక్తిహీనులు దేవుని సన్నిధికి వచ్చినాను కూడా ఒకసారి చూద్దాం త్వరగా. భక్తిహీనులు దేవుని సన్నిధికి సరిగ్గా రారంట. 2వ సమూయేలు గ్రంథము 22:22. భక్తిహీనుడనై చూస్తారా? భక్తిహీనులు ఏం చేస్తారంటే దేవుణ్ణి, కొరాహు దేవుని విడిచిపెట్టాడా లేదా? దేనికోసం? పెత్తనం. దేనికోసం? అధికారం. దేనికోసం? లీడర్షిప్ కోసం. ఈ రోజున సంఘాల్లో ఎక్కడ చూసిన లీడర్షిప్, అధికారాలు, ప్రెసిడెంట్ పదవి కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని సంఘాల్లో గొడవలు రేపే వాళ్ళు లేకపోలేదు. అలాగే దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు? భక్తిహీనుడైన దేవుని విడిచిన వాడును. భక్తిహీనులు దేవుని విడిచిపెడతారు. చెప్పండి, ఎవరిని విడిచిపెడతారు? ఏబు గ్రంథం చూడండి. ఏబు గ్రంథం 13:16 చదవమ్మా. చూసారా? భక్తిహీనులు ఆయన సన్నిధికి రారు. భక్తిహీనులు ఆయన సన్నిధికి వస్తారా రారా? సో కాబట్టి యోధ దేనికోసం రాయాలనుకున్నాడు? ఇప్పుడు దేనికోసం రాశాడు? ఎందుకు? సంఘంలో ఎవరున్నారంట? చెప్పడానికి నేను చాలా ఉన్నాయి. సంఘంలో భక్తిహీనులట ఎలా ఉన్నారంటే దొంగ మెట్లుగా ఉన్నారంట. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు. మనం రోడ్ని వెళ్తున్నాం. ఒక 10-15 సంవత్సరాల క్రితం కొంతమంది కొన్ని ఏరియాల్లో తిరగాలంటే భయపడతారు. అట్లాగా సంఘంలో కూడా బండల చాటున చెట్ల చాటును నొక్కున్నట్టుగా సంఘంలో కూడా భక్తిహీనులు నొక్కుని ఉన్నారంట. ఎప్పుడు సేవకుల మీద ఇసుకుపడతారో తెలియదు, ఎప్పుడు సేవకురాల మీద ఇసుకుపడతారో తెలియదు, ఎప్పుడు సంఘ బిడ్డల మీద ఇసుకుపడతారో తెలియదు, ఎప్పుడు దేవుని బిడ్డల మీద ఇసుకుపడతారో తెలియదు. దీని భక్తిహీనులు ఎవరంటమ్మా? చెప్పరే. కాన్సంట్రేషన్ పెట్టండి, నీకు ముగిస్తున్నా నేను. హల్లెలూయా. యోధా పత్రిక ఎవరు రాశారు? యోధాయే రాశారు. ఇంకెవరు రాస్తారు? చెప్పండి. యోధా ఎవరికి తమ్ముడు? అమ్మాయి. దేవుని స్తోత్ర. అర్థమైందా? దేనికోసం రాయాలనుకున్నాడు? ఇప్పుడు దేనికోసం రాశాడు? సంఘంలో భక్తిహీనత ఎప్పుడు చొరబడింది? ఈ పత్రిక క్రీస్తు శకం 64లో రాయబడింది. అప్పటి నుంచే భక్తిహీనులు సంఘంలో చొరబడ్డారు. ఇప్పుడు ఎక్కువై ఉంటారా తక్కువై ఉంటారా? చెప్పరేంటమ్మా? ఉపమానాలు చెప్పుడు. ఆ ఉపమానాలు చెప్తే ఇంకా టైం కూడా అయిపోద్ది. వద్దు, ముగించుకుందాం. దేవుడు తన వాక్యాన్ని మన ఇంటిలో దీవించింది కాక.